వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ఈరోజు బులెటిన్లోని విశేషాలు. ఆద్యకళ ఫౌండేషన్ సాంస్కృతిక వస్తు భాండాగారం ఓయిలో ఏర్పాటు. అపోహలు వీడి ప్రభుత్వానికి సహకరించాలన్న ఎమ్మెల్సీ కోదండరాం. నమ్ముకున్న కుటుంబాన్ని అందలం ఎక్కించిన కాంగ్రెస్కి జగన్ వెన్నుపోటు. వైసీపీ అధినేత వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అన్న ఎమ్మెల్సీ జ్యోతుల నెహ్రూ. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పూర్తి స్థాయిలో అరికట్టొచ్చన్న ఏపీ డిప్యూటీ స్పీకర్. భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలి. ఎర్రవల్లి సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆద్యకళ ఫౌండేషన్ సేకరించిన ప్రజా సాంస్కృతిక వస్తు భాండాగారాన్ని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న తరుణంలో కొంతమంది అపోహలతో ఆద్యకళ మ్యూజియం నిర్మాణం చేయకూడదని, అడ్డుకోవడం శోచనీయమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, కె శ్రీనివాస్, పరిశోధకులు సన్నిధానం నరసింహ శర్మ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా రాష్ట్రపతి ఆద్యకళ మ్యూజియంను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేయమని అడిగారని, అలాగే ఫ్రాన్స్ వారు కూడా తమ దేశంలో మ్యూజియంను ఏర్పాటు చేయమని అడిగినా కూడా మ్యూజియం కేవలం తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు బలంగా సంకల్పించారని అన్నారు. కావున అపోహలకు తావివ్వకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. పరిశోధకులు తిరుమలరావు గారు క్షేత్రపట్నం ఫీల్డ్ స్టడీస్ చేస్తూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో ప్లస్ తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితంలో వాళ్ళు వాడుకుంటూ ఉన్న వస్తువులని, అంటే అంతరించిపోతున్నాయి అవన్నీ, వాటిని అట్లా కాకుండా కళాకృతులని, సంగీత పరికరాలని, వాళ్ళ దగ్గర ఉన్న రాత పరికరాలని, దేని మీద రాసేవాళ్ళు, గుడ్డ మీద రాస్తారు, పాత కాగితం మీద రాస్తారు, రాసే సాధనాలు, ఇటువంటి విశేషాలను ఆయన సేకరించారు. ఆ సేకరణ దాదాపు 5,000 పరికరాలు ఆయన ఇప్పటిదాకా సేకరించారు. అది ఆయన ఒక్కడు తన ఇంట్లోనూ పెట్టుకోలేడు, ఇంకో చోట ఎక్కడ పెట్టడానికి ఆశ్రయం లేని పరిస్థితుల్లో దానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆయన తను సేకరించిన వాటిని రకరకాల చోట్ల ప్రదర్శనలు పెట్టారు. ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి అక్కడ కూడా దాంట్లో కొన్ని నమూనా పరికరాలని ప్రదర్శనలో పెడితే అక్కడి పరిశోధకులు చూసి దానివల్ల ఇంప్రెస్ అయ్యి, మీరు ఇక్కడ పెట్టొచ్చు కదా, ఈ వస్తువులతోటి ఇక్కడ మ్యూజియం పెట్టొచ్చు కదా అని వాళ్ళు అడిగారు. కానీ తిరుమలరావు గారు అది భారతదేశంలోనే, మన తెలుగు ప్రాంతాల్లోనే, మన తెలంగాణలోనే ఈ మ్యూజియం ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా ఆయన ముందుకు తీసుకెళ్ళలేదు. అది ఆయన హైదరాబాద్లో, మీకు తెలుసు, మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చాలా కాలం పాటు ప్రదర్శనలో ఉంది. తర్వాత రాష్ట్రపతి భవన్లో దీంట్లో కొన్ని వస్తువుల్ని రాష్ట్రపతి భవన్కి తీసుకువెళ్ళి దాదాపు కొన్ని నెలల పాటు అక్కడ ప్రదర్శనలో ఉంది. ఇప్పటికి కూడా ఒక గదిలో రాష్ట్రపతి భవన్లో అది ప్రదర్శనలో ఉంది. రాష్ట్రపతి స్వయంగా వాటిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి తిరుమలరావు గారిని అభినందించారు. కానీ ఇది ఎంతకాలం ఒక్కొక్క చోటు నుంచి ఒక చోటికి మోసుకెళ్తూ ఒక సంచార ప్రదర్శనశాల చేస్తాము, దీనికి ఒక శాశ్వతమైన ప్రదర్శనశాల కావాలి కదా అని దానికోసం, ఆ ఏర్పాటు కోసం తిరుమలరావు గారి అభిమానులు, ఆయన కృషిని ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా ఆయనతో కలిసి చాలా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాల దగ్గర, ఎందుకంటే ఒక వ్యక్తి చేసే పని కాదు అది, మ్యూజియం అంటే వ్యవస్థలు చేయాలి. ప్రభుత్వం అన్నా చేయాలి, పెద్ద ఎత్తున దాతలన్నా చేయాలి, వ్యక్తిగత దాతలన్నా చేయాలి. దాతలు చేయటం కంటే ప్రజారంగంలో ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి ఇక సుస్థిరత ఉంటుంది, అది ప్రజలందరికీ అందుబాటులో కానీ, నిత్య జీవితంలో కానీ, సంగీత వాద్యాలు కానీ వాటన్నింటినీ కూడా సేకరించి జయదేవ్ తిరుమలరావు గారు రకరకాల పద్ధతుల్లో వాటిని ఉపయోగంలో ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అంతా సేకరించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఇంట్లో పెట్టుకోవటం అయితే సాధ్యం కాదు.
ఆయన దాన్ని దాచుకొని తన తర్వాత కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయన అనేది ఏమిటంటే ఇది ప్రపంచానికి ఉపయోగపడాలి, మనకు తెలవాలి, ఆదివాసుల కళా సంపద వాళ్ళ జీవన విధానం తెలవాలి అంటే ఈ వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచాలి, ఒక ప్రదర్శనశాలలోగా దీన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన తాపత్రయం. అంటే ఇప్పటి నుంచి ప్రదర్శనశాలలో ఏర్పడితే అది సమాజానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది. దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి ఇది మనకు ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా కె శ్రీనివాస్ గారు విపులంగా చెప్పారు. ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ కానీ అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు, భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే. అది యూనివర్సిటీలో ఉండటం సముచితం. అతి కష్టం మీద దానికి ఒక నివాసం దొరుకుతున్నది. ఈ నివాసం ఏర్పడితే జయదుర్ తిరుమలరావు గారి కోరికేంది, ఇది ఇక ప్రపంచానికి అందుబాటులో ఉంటుంది అని. ఆయన చాలామందికి వ్యక్తిగతంగా దాన్ని చూడటానికి అవకాశం కలిగింది. రాష్ట్రపతి గారు కూడా దాన్ని చూశారు. ద్రౌపది ముర్ము గారు చూసి చాలా ముచ్చటపోయిండ్రు. రాష్ట్రపతి నిలయంలోనే పెట్టుకుంటాం, ఇచ్చేయమని అన్నారు వాళ్ళు. కానీ ఇది ఢిల్లీలో కాదు, ఫ్రాన్స్ వాళ్ళు చూసి మా దేశంలో పెట్టుకుంటామన్నారు. కానీ ఫ్రాన్స్లో కాదు ఉండవలసింది, దీని అవసరం హైదరాబాద్లో ఉంది, ఇది ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మరి తిరుమలరావు గారు దాన్ని ఒక హైదరాబాదులోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు. అటువంటి ఒక మ్యూజియం మరి యూనివర్సిటీలో రావటం చాలా సంతోషదాయకం. అది యూనివర్సిటీకి అటు ప్రపంచానికి మధ్య వారధిగా ఉండగలుగుతుంది. అద్భుతమైనటువంటి ఆ కళా సంపద చూడటానికే కాదు, దాన్ని అర్థం చేసుకొని చాలా గొప్పగా రీసెర్చ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని అట్లాంటి ఆద్యకళ మ్యూజియం యూనివర్సిటీలో రావటానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నా. అదేం ప్రయత్నానికి తిరుమలరావు గారు అధ్యాపకుడిగా కాకుండా పరిశోధకుడిగా కూడా చాలా కృషి చేశారు. 5 దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్, అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జరుగుతూ ఆదివాసుల్ని కలుస్తూ వాళ్ళ కళలను, సాధనలను సేకరిస్తూ గొప్ప మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అనేది సమస్య. ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. కానీ అకస్మాత్తుగా కొంత అభ్యంతరం చెప్తాను విన్నాను. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందిన వాళ్ళైతే దీన్ని ఆహ్వానించాలి, స్వాగతించాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వనసేవా కార్యక్రమాలు చేస్తుంది. ఛత్తీస్గఢ్లో ఆదివాసుల్ని ఆదిస్తుంది, ఎంతో చంపుతుంది కూడా వేరే విషయం. కానీ ఆదివాసుల్ని తక్కువ చేసుకుంటే ఒక విధానాన్ని నమ్ముకున్న కుటుంబాన్ని అందలమెక్కించిన కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని చేసిన అన్ని వర్గాలను నమ్మించి వెన్నుపోటు పొడిచిన జగన్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు, గొడ్డలి వేటుదారుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తన రక్తం పంచు పుట్టినటువంటి తోబుట్టుని బయటికి గెంటాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి అతను ఒక స్థాయి పార్టీగా అది ఎదగలిగింది అంటే దానికి ప్రధాన కారకురాలు సరిమెల. నాకు తెలుసు ఆ పార్టీని సరిమెల ఎంత కష్టపడి బతికించిందో అన్నది. ఆ రోజు బతికించడానికి ప్రయత్నం చేయడంలో నేను కూడా ఒక ప్రధాన రోల్ పోషించాను. అటువంటి శర్మిల్ని తల్లి
రోజు నుదుటిని బొట్టు పెట్టడం కాదు, నుదుటిని ముద్దు పెట్టి పంపేది ఈ ప్రభుత్వం. అంటే ఎంత ఉన్నతను కోరుకున్న తల్లిండి. అటువంటి తల్లిని చెల్లిని కేవలం ఏదో ఆస్తి కోసం నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశారు. వాళ్ళు బయట రోడ్డు మీద తిరుగుతున్నారు, దారి తెల్లు లేకుండా. ఇంకా అంతకంటే వెన్నుపోటు ఏదైనా ఉంటుందా? ఇటువంటి వ్యక్తి, ఇన్ని వెన్నుపోట్లు చేసినటువంటి వ్యక్తి ఈవేళ ఎన్నిపోటు పేటెంటు అని చెప్పి ఒక ఇది పట్టుకుని, ఇది బహుశా తొలి నిరసన కార్యక్రమం అయి ఉంటుంది, అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. 80% హామీల్ని ప్రజలకు అమలు చేయకుండా ఎగనామం పెట్టి ఎన్నుపోటు పుడిచి ఇవాళ తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పేటెంట్ అని చెప్పి చెప్పుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సిగ్గుమాలతోనం ఇంకేది ఉండదు. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపటి రోజు ప్రతిపక్ష నాయకుడికి, అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ, ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను వచ్చేస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాసనాలను ప్రకటించడం సడన్ గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెన్నుపోటు, గొడ్డలి వేటు అన్నదానికి 100% వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన 5 సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడిచాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా ఓటమిని సవి చూశాడు. ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని, ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి.
దానికి ముఖ్యంగా వస్తాను అని మాటిచ్చి మద్యాన్ని తన పాలన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏళ్లులా పాలించాడో, కల్తీ మద్యాన్ని ఇచ్చి నేను చెప్పినటువంటి నా ఎస్సీలకి, నా బీసీలకి, నా అక్క చెల్లెల్లో మన పుత్తులు దంపేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడో, వెన్నుపోటు పొడిచాడో వేరే మనం చెప్పక్కర్లా. ఆయన వెన్నుపోటు అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి రావడం అన్నది, నిరసన తెలియజేయడం అన్నది, ఇది చాలా ఏహ్యమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇక ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా ప్రజలు చరిత్ర చూస్తారు. ఈయన ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత కుటుంబ చరిత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జక్కా వెంకట సుబ్బ నరసయ్య అనే బ్యారిటీస్ మైన్స్ ఓనరు 30% వాటా ఇచ్చి బ్యారిటీజ్లో ఈ తాత రాజారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దన్ను కోసం, అంటే దన్ను అంటే ఎలాంటి దన్ను ఎట్టుకుంటామండి కుమార్ గారు, ఎవడో కూడా మన మీదకి వచ్చి పడకుండా బలంగా ఉండాలనుకుంటే ఒక డబాయించి వాడిని, నోరున్న వాడిని, రూపాయి ఖర్చు లేకుండా మన బాబాయ్ నిర్దాక్షిణ్యంగా హత్య చేసి టోటల్ బ్యారిటేజ్ గనుల్ని ఆక్రమించుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆయన కుటుంబం. ఈ భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునేటటువంటి జై కిసాన్ జై జవాన్, జై కిసాన్ అనేటటువంటి నినాదంతో ఏ రైతునైతే గౌరవిస్తారో ఆ రైతుగా చంద్రబాబు నాయుడు తండ్రి కాయ కష్టం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదనలు పంపనట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసనసభలో ప్రాంగణంలోని తమ ఛాంబర్లోని కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశం మేమందరం పెద్దలు కొంతాల గారు, విష్ణుకుమార్ రాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు సభ్యులు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. అయిన వెంటనే అందరూ కూర్చుని కూలంకషంగా చర్చించడం జరిగింది. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారబోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల
వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఆరు ఎక్కువ మందికి ఇప్పుడు 1,48,000 అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో. అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆదా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా. ఉన్న వాళ్ళకి కాకుండా అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో. అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆదా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సిలైజకి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ డేవిడ్లు మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలకు సంబంధించి కొద్దిసేపు సీఎస్తో చర్చించారు. వికారాబాద్ మున్సిపల్ మండల పరిధిలో ఎర్రవల్లి ఆలంపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు కావలసిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. సాదా బైనామా, పీఓపీ, భూ విస్తరణలో మార్పులు చేర్పులు, పాసు పుస్తకాల అందజేత తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ సూచించారు. ఏం లేదు సార్, అంటే అసైన్మెంట్ సార్ పట్ట ఏమీ లేదు సార్. ఎక్స్టెండ్ అంటే ఆయనకి ఎక్సెస్ ఆయన అప్పటికే 4 acres సో 5 ఎక్సీడ్ కాకూడదని ఒక ఇందులో ఏమైంది సార్ అంటే 3 లేదు సార్ ఒకే రోజు పెట్టేస్తారు. దాంట్లో కొంచెం 2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను ఉపసంహరించుకొని దాదాపు 2 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆ నోట్లు పూర్తి స్థాయిలో తమకు చేరలేదని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది. ఇంకా పెద్ద ఎత్తున చెలామణి అవుతున్నాయని తెలిపింది. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు తెలిపింది. 2000 నోట్లను అధికారికంగా ఆర్బీఐ 19 మే 2023 నాటికి 98.26% 2000 నోట్లు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద ఈ నోట్లు ఉండడంతో వాటికి ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్పు చేసుకోవచ్చని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న హిస్టరీ విభాగం ప్రొఫెసర్ టి మనోహర్కు వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్టర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న ఆచార్య ఎస్ జ్యోతిక ఆ కాలేజీ సమీపాన ఉన్న వర్సిటీ మహిళా పీజీ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్టర్ రామచంద్రం ఉత్తర్వులు ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గంజాయి మత్తులో కొందరు యువకులు హల్చల్ చేశారు. మత్తులో మహిళలని కూడా చూడకుండా వారిపై చేసుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తం వచ్చేలా కొట్టుకుంటూ బెంబేలెత్తిస్తున్నారని డబుల్ బెడ్రూమ్ నివాసితుల ఆందోళన చెందుతున్నారు. రాంగా ఖర్చిపోయిండ్రా చూడు మా చచ్చిపోయిండు మన కాళ్ళు కరిగిపోయింది బయట పట్టుకొని ఇగో నీకు నేను చెప్పినాను నా మీదకి ఎత్తినావు కర్ర ఎత్తినావు నా మీదకి ఎత్తినావు కర్ర ఎత్తినావు ఇష్టాచారంగా కొట్టిర్రు మీరు అబ్బాయిని ఇష్టాచారంగా కొట్టిన మీరు కర్ర కూడా ఎత్తినావు పంపించిన వాడిని ముగ్గురు కలిపి వామా వాడు ఇష్టాసారంగా కొట్టేసిండు ఎంట్రింగ్ లో వీడు మా మీదకి ఎత్తిండు కథ కూడా ఎత్తిండు మేము నిదానంగా చెప్పినాం. విశాఖలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తెలుగు సినీ సంగీత దర్శకుడు సందడి చేశారు. భైరవ మూవీతో మంచి హిట్ టాక్ అందుకున్న శ్రీచరణ్ పాకాల ఈ చిత్రాన్ని నగరంలో జగదంబ థియేటర్లో అభిమానులతో కలిసి తిలకించారు. తన ప్రతి మూవీని ఆదరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా శ్రీచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీచరణ్ పాకాల. వెల్, ఐ మీన్ విశాఖపట్నం రైట్ నౌ అట్ మై ఫేవరెట్ జగదాంబ థియేటర్. భైరవం చూడడానికి ఇక్కడ చూడడానికి వచ్చాను. టు హ్యావ్ అన్ అమేజింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ తప్పకుండా మీరు థియేటర్స్ లోని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఫర్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్. సో చాలా సినిమాలు చేశాను. గూఢచారి, గరుడవేగ, మేజర్, డీజే టెల్లు, నాంది, క్షణం. ఇది నా లేటెస్ట్ రిలీజ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ అట్ జగదాంబ థియేటర్, విశాఖపట్నం. ఎప్పుడు ప్రతి సినిమాకి నేను ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ చేశాను. అలాగే సాంగ్స్ కూడా చాలా కమర్షియల్ గా ట్రీట్ చేశాను. సో ఆడియన్స్ కి స్పెషల్ థ్యాంక్స్. నా ఆల్బమ్ పెద్ద హిట్ చేసినందుకు. సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్. అంటే ఇక నిద్రలు ఆపించుకుంటాము, కానీ ఎప్పుడు ఆడియన్స్ కి కొత్తగా చేయాలి, కొత్త సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి మూవీకి నేను ఎప్పుడు చేంజ్ చేసుకొని ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ గివ్ అ డిఫరెంట్ సౌండింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా సౌండ్స్ ఎప్పుడు యూనిక్ గా ఉండాలి, స్పెషల్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. సో ఎక్కడ అంటే ముందు విన్నట్టు వినిపించినట్టు ఉండకూడదని.
సో ఎంత ఆర్గానిక్గా ఎంత ఒరిజినల్గా చేస్తే అది అంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని నాది పెద్ద నమ్మకం. సో దాని గురించి నిద్ర లాపుకోవడానికైనా రెడీ, కానీ ఒక కొత్తగా చేయాలన్నది తపన. అంటే బేసిక్లీ ఇప్పుడు AI టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంది. సో ఐ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ యూత్ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి జానర్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి బీట్లు ఇష్టము. సో దాని ప్రకారం నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ అప్డేటెడ్ కొత్త క్రౌడ్కి. సో ఏమైనా కొత్త సాంగ్స్ కంపోజ్ చేసిన యంగ్స్టర్స్ అడుగుతాను సరదాగా వినిపించి ఎలా ఉంది, ఏమనిపించింది అని. సో ఎప్పుడు నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మ్యూజిక్ ఎప్పుడు ఇంటాక్ట్ ఉంది, అప్డేటెడ్ గా చేస్తున్నాను. అంటే లైక్ ఐ టోల్డ్ యు ఎర్లియర్, మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్గానిక్ గా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా లేపీసి పెట్టడం పెద్ద సమస్య కాదు, కానీ మన మనసు నుంచి రావాలి, అది ఆడియన్స్ కి వెళ్ళాలి. సో దాని ప్రకారం ఏంటంటే చాలా నా మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్, దాని తర్వాత అదే గజల్స్ చాలా విని పెరిగినాను. సో అది నాకు ఇప్పుడు ఇండస్ట్రీలోని పనిచేస్తున్నప్పుడు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో సినిమా టు సినిమా ఒక కొత్తగా ఇవ్వాలి, నాకు నేనే కాంపిటీషన్, నాకు ఇంకొకటి సంబంధం లేదు, నేను కాపీలు కొట్టకూడదు, ఎప్పుడు ఫ్రెష్ గా మ్యూజిక్ అందించాలి జనాలకి అన్నది నా ఎయిమ్. సో మేబీ దానివల్ల ఎక్కడ అంటే సినిమా టు సినిమా కంపారిజన్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ అవుతున్నది. హైయర్ టెక్నాలజీ అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయండి. టెక్నాలజీ వైజ్ చాలా అప్డేటెడ్ ఉన్నాం, కానీ టెక్నాలజీ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మిగతాదంతా హ్యూమన్ టచ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే టెక్నాలజీ ఉందని చెప్పి ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. సో ఎంతవరకు వాడాలో అది వాడాలి. అది నేను అప్డేటెడ్, అంటే హైయర్ టెక్నాలజీ అంతా వీఆర్ అవేర్ ఆఫ్, వాడతాం కూడా, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి. అంటే ఏం లేదండి, ఎప్పుడు నా సైడ్ నుంచి ఫస్ట్ థింగ్ సాంగ్స్ అందరూ పాడుకోగలిగేటట్టు ఉండాలని ఒకటి. రెండోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే అదొక చాలా స్పెషల్ ఇది అనమాట. ఎందుకంటే మూవీని ఎన్హాన్స్ చేయగలిగే కెపాసిటీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దాంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ అన్నది ఉండకూడదు. ఎంత లేట్గా అంత బాగా వస్తుంది అని సినిమా అన్నది అనిపిస్తుంది. అంటే మెసేజ్ అంటూ పర్టికులర్ గా ఒకటి చెప్పాలి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్యాన్స్. నా మ్యూజిక్ ని ఎప్పుడు హిట్ చేసినందుకు నాకు జెన్యున్ గా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ అబ్రాడ్ ఉన్నారు. ఎందుకంటే నేను యూఎస్ కూడా షోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను చేసిన వర్క్ గుర్తించారు. సో వాళ్ళందరికీ ఆ పాటలు ప్లే చేశాను, సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ గివింగ్ మీ ది లవ్. మీకు ఎప్పుడు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందిస్తానని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆద్యకళ ఫౌండేషన్ సాంస్కృతిక వస్తు భాండాగారం ఓయిలో ఏర్పాటు. అపోహలు వీడి ప్రభుత్వానికి సహకరించాలన్న ఎమ్మెల్సీ కోదండరాం. నమ్ముకున్న కుటుంబాన్ని అందలం ఎక్కించిన కాంగ్రెస్కి జగన్ వెన్నుపోటు. వైసీపీ అధినేత వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అన్న ఎమ్మెల్సీ జ్యోతుల నెహ్రూ. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పూర్తి స్థాయిలో అరికట్టొచ్చన్న ఏపీ డిప్యూటీ స్పీకర్. భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలి. ఎర్రవల్లి సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా 69 టీవీ.